BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. నన్ను ఏమైనా చంపిస్తావా? ఎమ్మెల్యేతో మహిళా వాగ్వాదం. శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డితో మహిళా భారతి వాగ్వాదం. తన మనవడు అనారోగ్యంతో ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వెళ్తే అప్లికేషన్ తీసుకోలేదని నిలదీత. బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలో ఘటన. మన కాడికి వచ్చారు ఏదో మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి. అర్థం చేసుకో తల్లి, చెప్పేది వినకపోతే ఎట్లా అర్థమవుతుంది నీకు? నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావు. ఉంటావా ఇంటావా లేదా? నేను నువ్వు గట్టి కడుతున్నావు, నన్ను సమాజ్ చేస్తున్నావా? ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నావు అసలు? నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఏంటి నీ గమెంట్ ఏంది? నాకు అర్థం కాదు. నీ గమెంట్ ఏంది? ఏంది నీ గమెంట్ ఉంటుంది నా కాడ? వినడం లేదే. ఒక్కసారి ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ వచ్చిన తర్వాత ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రికి కూడా 3 ఏళ్ల వరకు చేయనికి లేదు. అప్పటికి నీకు తెలియదు. కాగితాలే పట్టుకోలే, నువ్వు పట్టుకోలే. మా పిల్లలు చెప్పిన కాగితాలే పట్టుకోలేమా? నేను నా ఇంటికి విషయాలు తెలియకుంటే తెలుసుకుంటాం సార్. మేము చెప్తాము. మాకు తెలియకుంటే మేము కూడా అడిగి తెలుసుకుంటుంటాం. మాకు కూడా అన్ని తెలియాలని ఏం లేదు. చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి. గాని నువ్వేదో ఊర్లో అందరి ముందర పబ్లిక్ ముందర వచ్చి ఎమ్మెల్యేని క్వశ్చన్ చేసినా అవి చేసినా నువ్వే చిన్నొచ్చు. మళ్ళీ ఊరికి ఎందుకు రాలే? నువ్వే వచ్చి అడిగిండొచ్చు. నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక 50 మంది 100 మంది ఉంటే లేదా రచ్చ పెడితే ఏమనాలి నిన్ను? వీళ్ళందరూ అడుగు. ఇంతవరకు బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఇంటికాడికి వచ్చిన ఎవరినే గాని మెట్లు దిగి నీకేముంటుంది?